Hello friends, good morning. Welcome to Lakshmi's Gardening channel friends. నేను ఈ వీడియో చేస్తున్నాను ఏంటంటే మనం ప్లాంట్స్ని వాటర్ కటింగ్స్ నుంచి ఎలా ప్రాపగేట్ చేసుకోవచ్చు. ఈజీ మెథడ్ ఆఫ్ ప్రాపగేషన్ వాటర్ ప్రాపగేషన్ అని అనిపించింది. ఎందుకంటే కంపారిటివ్లీ మనం మట్టిలో వేసుకుని రకరకాలుగా అంటే వాటిని పెంచుకుంటాం కదా, డిఫరెంట్ మెథడ్స్ ఆఫ్ ప్రాపగేషన్. సో అన్నిటికన్నా ఈజీ మెథడ్ ఆఫ్ ప్రాపగేషన్ వాటర్ ప్రాపగేషన్ అనిపించింది. సో నేను దానిలో ఈ క్రోటన్ వెరైటీ ఫిడిల్ లీఫ్ ఫిగ్ అంటాం కదా, సో ఈ పెద్ద పెద్ద ఆకులతో వచ్చి చక్కగా మనం ఇండోర్ ప్లాంట్ లాగా డెకరేట్ చేసుకోవచ్చు కదా ఫ్రెండ్స్. సో ఈ వెరైటీని నేను ప్రాపగేట్ చేసుకుందామని చెప్పేసి నేను కొన్ని ఆకులని తీసుకున్నాను. అంటే ఇది ఈ పైన వచ్చిన ఈ 3 లీవ్స్ చాలా ఫ్రెష్గా వచ్చాయి. మీకు నేను అది వీడియో పిక్లో పెడతాను, వీడియో పిక్ కూడా పెడతాను ఫ్రెండ్స్, చూడండి. సో ఎంతో సాఫ్ట్గా మనం అంటే నేను ఇది కొంచెం బయటే వదిలేస్తున్నాను, అంటే ఓపెన్ ఎయిర్లో ఎండలో కూడా పెరుగుతుంది కదా మామూలుగా అన్ని ప్లాంట్స్తో పాటు దీన్ని కూడా పెట్టేస్తున్నాను. అంత అబ్జర్వ్ చేయలేదు, కానీ వస్తున్న ఫస్ట్ వెరీ స్టార్టింగ్ 3 లీవ్స్ చూస్తే చాలా 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 బ్యూటిఫుల్గా అనిపించాయి. ఇంత ఫ్రెష్గా ఉంటుందా అని అనిపించి సరే అయితే వీటిని మనం గ్రో చేద్దామని చెప్పేసి నేను ఈ కిందనున్న లీవ్స్ అన్ని తీసుకున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ లీఫ్ కూడా తీసి పెట్టాలని అనుకుంటున్నాను. సో మీకు చూపించడం కోసం ఇది ఉంచాను. సో ఇది నేను జస్ట్ ఇలా మనం తీసుకుంటే మనకి ఇలా వస్తుంది కదా. సో నీట్గా దీన్ని నేను మళ్ళీ ఇప్పుడు వాటర్లోనే గ్రో చేస్తాను. సో ఆల్రెడీ నేను ఇక్కడ ఉన్న ఈ గ్యాప్స్లో వచ్చిన ఈ 5, 6, 3, 4 లీవ్స్ వచ్చాయి. ఇక్కడ 4 లీవ్స్ వచ్చాయి ఫ్రెండ్స్, ఇక్కడ 3, ఇక్కడ 1. 4 లీవ్స్లో ఒకటి నాకు రాలేదు, అంటే చాలా చిన్న లీఫ్, వెరీ ఫ్రెష్ లీఫ్, అది సక్సెస్ అవ్వలేదు, పాడైపోయింది. సో ఇప్పుడు మీకు నేను చూపిస్తాను చూడండి. ఆ 3 లీవ్స్ కూడా నాకు చక్కగా రూటింగ్ అది వచ్చింది. సో అది ఒక 1 మంత్ అవుతుంది ఫ్రెండ్స్ నేను వాటర్లో వీటిని పెట్టేసి. సో ఇప్పుడు వాటిని ఎలా పెట్టానో దీన్ని కూడా అలాగే పెడతాను. అలాగే ఈ వాటర్లో ప్రాపగేషన్ చేసిన నుంచే అంటే మనకి రూట్స్ వచ్చాయి కదా, వాటన్నిటిని నేను వేరేగా రీపాట్ చేసేసుకుంటాను ఫ్రెండ్స్. సో చూపిస్తాను చూడండి. సో అలా చూసారు కదా ఫ్రెండ్స్, ఇంత చక్కగా రూట్స్ వచ్చాయి లీఫ్కి. మనం అంటే లీఫ్ నుంచి చక్కగా కొత్త ప్లాంట్స్ని రెడీ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో దీన్ని మనం నర్సరీ నుంచి తెచ్చుకున్న మన ఇంట్లో ఉన్న ప్లాంట్ అయినా సరే, లేదా అంటే మనం ఎక్కడి నుంచి అయినా ఒక 2-3 ఆకులు తెచ్చుకుని అయినా సరే మనం దీన్ని ప్రాపగేట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇది నేను ఫస్ట్ ఇప్పుడు మీరు చూసిన పెద్ద ప్లాంట్ అయితే స్టెమ్ నుంచి ప్రాపగేట్ చేశాను. స్టెమ్ అంటే చిన్నది, జస్ట్ లీఫ్ పక్కన లీఫ్ ఉండి ఒక చిన్న స్టెమ్ ఉంటుంది కదా, సో అలా తెచ్చాను. అది మట్టిలోనే పెట్టాను. అది పెద్ద ప్లాంట్ అయింది, ఆల్మోస్ట్ 1 ఇయర్ అవుతుంది. అలాగే ఇప్పుడు ఇది 1 ఇయర్ అయింది కదా, సరే అయితే దీన్ని కొంచెం మనం అంటే ఎక్కువ నెంబర్ ఆఫ్ ప్లాంట్స్ ప్రాపగేట్ చేసుకుందాం అన్న కాన్సెప్ట్తో నేను ఈ లీఫ్ని వాటర్లో ప్రాపగేట్ చేయడం జరిగిందనమాట. సో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఎంత చక్కని రూట్స్ వస్తున్నాయో. సో చాలా ఈజీ, ఇది చాలా ఫ్రెండ్స్ ప్రాపగేషన్. జస్ట్ ఇలా నేను ఒక కంటైనర్లో ఈ వాటర్లో కట్ చేసి దాంట్లో నేను ఇవి 3 ఉందా, సో ఒక పిన్ చేసినట్టుగా ఇలా ఒక పుల్లని పెట్టేశాను అనమాట. పెట్టేసి దీన్ని వాటర్లో ఇలా పెట్టేశాను. సో ఇలా ఒక 1 మంత్ ఉంచాను. సో ఇవి ఉంచడం వల్ల ఇది ఆటోమేటిక్గా 1 వీక్కే చిన్న రూటింగ్ అనేది మనకి చిన్న ఇవి కనిపిస్తాయి ఫ్రెండ్స్, వైట్గా. సో ఇప్పుడు ఈ లీఫ్ని చూస్తున్నారు కదా, ఈ వైట్ నేను దీని మీద మెన్యూర్ ఫ్రెండ్స్ అంతే. సో దీన్ని నేను అనుకుంటున్నాను, మీరు కూడా చేయాలని అనుకుంటారు పొజిషన్ ఈ లీవ్స్. సో చూడండి, కంటైనర్లో నీళ్ళు తీసుకోండి, ఇక్కడ దాకా అంటే ఈ పార్ట్ దాకా ములిగేలాగా దానికి చూస్తుండే కదా మన స్టెమ్ పార్ట్ ఉంది కదా, ఇక్కడ దాకా వాటర్ వచ్చేదాకా పెట్టండి ఫ్రెండ్స్, సరిపోతుంది. సో దీన్ని నేను ఇలా వాటర్లో పెట్టేస్తున్నాను. ఇది నిలబడడం కోసం ఒక చిన్న స్టిక్ పెట్టాను దీనికి. వీటికి మనం చీపురు పుల్ల అంటాం కదా ఫ్రెండ్స్, అది పెట్టాను. మీ దగ్గర కూడా ఏదైనా ఉంటే అలాంటిది అరేంజ్ చేయండి. ఒక 2-3 లీవ్స్ ఉన్నప్పుడు స్టాండ్ అయి ఉంటుంది. సో ఇక్కడ చిన్న ఇది చేసి దాన్ని పెట్టేసాను అనమాట ఇలాగా. సో దీన్ని కూడా ఇలా మనం వాటర్లో ఉంచినట్టయితే ఇంత వాటర్ అక్కర్లేదు ఫ్రెండ్స్, ఇది నేను వీటిని పెట్టిన వాటరు. సో తగ్గించుకోవచ్చు. తర్వాత చక్కగా నీట్గా దీన్ని ఇలా కంటైనర్లో ఉంచేసుకుని ఒక ఎవ్రీ వీక్ మనం వాటర్ మంచినీళ్ళు మార్చుకుంటూ ఉంటే సరిపోతుంది. ఇది ఒకసారి క్లీన్ చేసుకుని రూట్స్ వాటిని డిస్టర్బ్ చేయకూడదు, అలాగే ఉంచేసుకుని జస్ట్ కొంచెం అలా పెట్టుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్. సో ఇది మీకు చూపించడం కోసం నేను ఈ లీఫ్ని వీటితో పాటు ప్రాపగేట్ చేయాలి. ఈలోగా ఇది కొంచెం అంటే
ఒక 1 మంత్ సీనియర్ అయింది కదా ఫ్రెండ్స్, ముదరాక అయింది కదా, సో మంచిగా రూటింగ్ ఇది కూడా వస్తుంది. సో ఇలా వాటర్లో మనం ఉంచేసి ఎవ్రీ వీక్ వాటర్ చేంజ్ చేసుకుని ఒకటే ప్లేస్లో ఆల్మోస్ట్ అలా ఉంచేస్తే సరిపోతుంది ఫ్రెండ్స్. సో ఇది దీని తాలూకా రిజల్ట్. సో వీటిని నేను రిపోర్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. చూద్దాం ఎలా వస్తాయో ఈ ప్లాంట్స్. ఇది రిమూవ్ చేసేస్తున్నాను. ఇలాంటి జస్ట్ అంటే అది ఇందులో స్టాండ్ అవ్వడం కోసం నేను ఇది పెట్టాను ఫ్రెండ్స్. ఈ పుల్లని ఇలా పెట్టి దాన్ని పెట్టేశాను అనమాట. సో ఇప్పుడు అది రిమూవ్ చేసేసాను. సో ఇది ఆకు పైన మాడినా కూడా అంటే చూస్తున్నారు కదా, ఎండలో జస్ట్ కొంచెం ఎండ తగిలే ప్లేస్లో పెట్టాను. అలా కాకుండా నార్మల్ ప్లేట్ వేసుకుని ఇది సర్వ్ అవుతుంది ఫ్రెండ్స్. సో ఇది చూస్తున్నారు కదా ఎంత చక్కగా ఈ రూటింగ్ ఉన్నదో. సో ఇది డిస్టర్బ్ చేయకుండా జాగ్రత్తగా మనం పాతుకుంటే 3 ప్లాంట్స్ మనకి రెడీ అవుతాయి ఫ్రెండ్స్. కొంచెం టైం తీసుకున్నా మనకి ఈజీగా 3 ప్లాంట్ మనం ఈజీగా గ్రో చేసుకోవచ్చు. సో నేను రిపోర్ట్ కూడా చేస్తాను, చూడండి. సో ఫ్రెండ్స్ నేను దానికోసం ఇది తీసుకుంటున్నాను. నేను ఆల్రెడీ కవర్లో సాయిలే ఉంది ఫ్రెండ్స్. దీంట్లో సాయిల్ జస్ట్ అంటే మిక్స్ చేసి 3 ప్లావ్ 1 2 ఎలా సెట్ చూపిస్తాను. సో చల్తాను నార్మల్గా గ్రో చేసేసుకున్నట్టయితే ఈజీగా వస్తాయి అనిపించింది. సో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, దీన్ని పెట్టేస్తున్నాను. సో రూట్స్ డిస్టర్బ్ అవ్వచ్చు, జాగ్రత్తగా చూసుకోండి ఫ్రెండ్స్. చూసారా, సో ఇలా ఇందులో అలాగే నా దగ్గర ఇంకో అలాంటిదే కట్టినాను. సో 2 కూడా అందులో ఇద్దామని అనుకున్నాను. సో ఆ 2 కూడా వేసేద్దాం. చూడండి ఫ్రెండ్స్, సో ఇలా మధ్యలో ఇదంతా కూడా ఆల్రెడీ నేను ఫిల్ చేసుకున్నాను ఫ్రెండ్స్. కొంచెం సెల్పింది ఇలా కొంచెం వాతావరణంగా ఉంటే వర్షం చిన్న పడుతున్నాయి కదా, సో ఒకేషన్ వేసుకోవడం అవుతుందని నేను ఆల్రెడీ కంటైనర్స్ ఫిల్ ఉంచుకున్నాను. ఇంప్రెషన్స్ అలాగే మనం చిన్న మొక్కలు ఉంటాం కదా, వేయడానికి ఈజీ అవుని. సో ఇది జాగా ఇలా పెట్టేసుకుందాం ఫ్రెండ్స్. సో చూద్దాం ఎలా ప్రాపర్టీ ఉందో. మీకు ఫర్దర్ వీడియో మళ్ళీ దీన్ని అప్డేట్ చూపిస్తాను. వీటిని జాగ్రత్తగా మనం కొంచెం అంటే ఎక్కువ ఎండలో నార్మల్గా కానీ లేదా ఏదైనా చెట్టు తాలూకా నీడలో పెట్టేసుకున్నా సరిపోతుంది ఫ్రెండ్స్. అంటే ఇప్పుడే నాటాం కదా, ఒక్కసారి బయటకు వచ్చేసాయి కదా వాటర్లోంచి. ఇవన్నీ కూడా జాగ్రత్తగా మొక్క కొంచెం నార్మల్గా ఈ షేడ్లో పెంచుకునే ప్లాంట్ ఇండోర్ ప్లాంట్లోనే తీసుకుంటాను. కొంచెం గావులు పెట్టేసుకైతే ఆకులు అవి చాలా చాలా బాగుంటాయి ఫ్రెండ్స్. ఎంతో లేతగా వస్తాయి, చాలా మంచిగా ఉంటుంది, చాలా స్మూత్ ఫినిష్ ఉంటుంది. సో ఇది నేను ఓపెన్ అవుట్డోర్లో పూర్తిగా అన్ని మొక్కలతో పాటు ఎండలో డాబా మీద పెట్టేశాను అనమాట. అందుకు కొంచెం లీవ్స్ అన్నీ కూడా అలా బండగా అంటే జస్ట్ రఫ్గా కనిపిస్తున్నాయి. సో ఈ 3 ఇలా నాటుకున్నాం ఫ్రెండ్స్. అలాగే దీంతో పాటు నేను ఇంకా మిగిలినవి కూడా ప్రాపగేట్ చేశాను, చూపిస్తాను చూడండి. ఇది ఫ్రెండ్స్, ఇది కూడా వాటర్లోనే ప్రాపగేట్ చేశాను. జస్ట్ ఇది నాటుకుంటూ నాకు ఐడియా వచ్చిందనమాట. సరే అయితే వీడియో చేద్దాం, అందుకు నేను ఇది చేశాను. ఇది మనకి ఈ ప్లాంట్ ఫ్రెండ్స్, ఇది మనకి తెలుసు కదా, బ్రహ్మకమలం ఫ్రెండ్స్. సో దీన్ని కూడా నేను వాటర్ చేశాను. సో ఇలా ఒక స్టెమ్ కట్ చేసి వాటర్లో పెట్టాను అనమాట. సో చూస్తున్నారు కదా, మనం ఈ ఫిడిల్ ఫిగ్ ఈ వాటర్ ప్రాపగేషన్ ద్వారా లీవ్స్ మనం ప్రాపగేట్ చేసుకుని రూటింగ్ తర్వాత ఇలా సపరా నాటుకుంటే మనకి సెపరేట్ ప్లాంట్ ఉంది. సో వీడియో ప్రాపగేషన్ ఆఫ్ ఫిడిల్ లీఫ్ ఫిగ్ ఇది ఫ్రెండ్స్. సో మీ దగ్గర కూడా ఇలా సవే ఉన్నట్టయితే సో వాటర్లో చిన్స్గా ఒక 1 మంత్ చేయండి, చక్కగా మంచిగా వచ్చిన టింగ్ అది వస్తుంది ఫ్రెండ్స్. సో మనం ఇలా మొక్కల్స్ని గెట్ చేసుకోవచ్చు. నుంచి కొన్ని లీవ్స్ని కొన్ని వెరైటీ ప్లాంట్స్ ఉగాలో చూడండి. థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, బాయ్. ఫ్రెండ్స్ వీటికి మనం వాటరింగ్ చేయాలి కదా, సో జాగ్రత్తగా చేద్దాం ఫ్రెండ్స్. నేను ఈ వాటర్ వేసేస్తున్నాను. ఇది ఫుల్ ఫ్రేమ్ కదా వేసాము, సో మొత్తం సెటిల్ అవ్వడి
అది హోల్డ్ అయ్యాను. సో ఇలా వాటర్ ఎక్కువ వేసి ఒక డేస్కి ఆల్టర్నేట్ వాటర్ ఇచ్చుకుని సరిపోతుంది. సో కొంచెం వాటరింగ్ జరిగా చేసినట్టయితే ఆటోమేటిక్గా ఈజీగా అయిపోయింది ఫ్రెండ్స్. వీడియో నచ్చింది అనుకుంటాను. సో మీరు కూడా ఇలా ప్రొపగేట్ చేయండి. సో ఇలా జస్ట్ వాటర్ ఈ ములిగేదాకా అక్కడి దాకా ఒక 1.5 ఇంచ్ మనం కంటిన్యూ చూసుకుని బట్టి దాంట్లో అలా వేసి పెట్టేటే ఆటోమేటిక్గా దానికి వాటర్ ప్రొపగేషన్ ఈజీగా వచ్చేస్తాయి ఫ్రెండ్స్. ఇది సో ఇందులో కొంచెం వాటర్ ప్రొపగేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సో ఇక్కడ డ్రై అయి ఉంది ఫ్రెండ్స్. సో దీని గురించి ఆలోచించక కింద వచ్చి అక్కడి నుంచి లీవ్స్ వస్తాయి ఫ్రెండ్స్. సో ఈ లీవ్స్ ఆటోమేటిక్గా కొన్ని రోజుల తర్వాత మూవ్ అయిపోతాయి వాటంతనవే. అదర్వైజ్ మనసులో మొక్క గ్రోత్ వచ్చిన తర్వాత దాన్ని తీసేయచ్చు ఫ్రెండ్స్. సో కానీ టైం పప్పుడే డిస్టర్బ్ అయితే చేయకూడదు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.